సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మాకు మేజర్ డిగ్రీ కోర్సెస్ అనేది సబ్జెక్ట్స్ ప్రకారం BA హిస్టరీ కోర్సు, BA ఆనర్స్ ఎకనామిక్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 2 సెక్షన్లు, అలాగే BBA ప్రత్యేకంగా ఈ సంవత్సరం AICTకి అప్లై చేసి AICT అప్రూవల్ తీసుకొని BBA కోర్సును కూడా మేము కొనసాగిస్తున్నాము. ఇది విద్యార్థులకి వేరే కళాశాలలో చదువుకోవాలంటే ₹1,00,000 నుండి ₹2,00,000 వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం గవర్నమెంట్ కళాశాలలో కూడా BBA కోర్సుని కొనసాగించాలనే ఉద్దేశంతో BBA కోర్సుని మన కళాశాలకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే BSc కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు, అలాగే BSc ఆనర్స్ జువాలజీ, BSc ఆనర్స్ కెమిస్ట్రీ, ప్రత్యేకంగా ఈ సంవత్సరం BSc హోమ్ సైన్స్ ఆనర్స్ డిగ్రీలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఈ కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే చిత్తూరు జిల్లాలలో ప్రత్యేకంగా అమ్మాయిల కొరకే ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏ కళాశాలలోనూ అమ్మాయిలకు ప్రత్యేకంగా హాస్టల్ వసతి కూడా లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన SC హాస్టల్ వసతి, BC హాస్టల్ వసతి BC పిల్లలకి SC పిల్లలకి ఏర్పాటు చేశారు. ఎటువంటి పైకం చెల్లించాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ ద్వారా హాస్టల్ అనేది కొనసాగించడం జరుగుతుంది. అలాగే కాలేజ్ ఫీజు కూడా గవర్నమెంట్ వారు వాళ్ళకి స్కాలర్షిప్ సదుపాయాన్ని కలుగజేస్తారు. దాని ద్వారా చదువుకోవచ్చు. కాబట్టి ఈ సదవకాశాన్ని విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు గమనించి కాలేజీలో వాళ్ళ యొక్క పిల్లల్ని చేర్పించి మంచి విద్యని అభ్యసించుకోవాలని నేను వారికి మనవి చేస్తున్నాను. ఇకపోతే మా కళాశాల యొక్క ప్రత్యేకత ఏంటంటే డిజిటల్ క్లాస్ రూములు ప్రతి గ్రూప్కి ఏర్పాటు చేయడం జరిగింది. బీకామ్ గ్రూప్కి 1, BA గ్రూప్కి 1, BSc గ్రూప్కి 1, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే ఈ సంవత్సరం గవర్నమెంట్ వారు 2024-25 సంవత్సరానికి సంబంధించి స్టూడియో అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ స్టూడియోలో ప్రతి ఒక్క లెక్చరరు వాళ్ళు చెప్పే పాఠాన్ని అక్కడ రికార్డ్ చేసి తిరిగి విద్యార్థులకు వినిపించడం అనేది జరుగుతుంది. ఇది LMS సదుపాయం అని అంటారు. సో ఈ సదుపాయాన్ని ఈ సంవత్సరం ప్రభుత్వం వారు ఇంచుమించుగా ₹23 లక్షల వెచ్చించి ఏర్పాటు చేశారు. సో ఈ సంవత్సరం అది అందుబాటులోకి వస్తుండాలి. ఇకపోతే పిల్లల కోసం ప్రత్యేకంగా ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. ఇక ప్యూరిఫైడ్ వాటర్ సౌకర్యం కలిగి ఉన్నది. అంతేకాకుండా మంచి లైబ్రరీ, ₹22,000 విలువ చేసే పుస్తకాలు మన కళాశాలలో లైబ్రరీలో ఉన్నది. విద్యార్థులు ప్రతినిత్యము జనరల్ నాలెడ్జి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఇతర సబ్జెక్టులు వాళ్ళు లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రభుత్వం ₹90,000 వెచ్చించి జనరల్ నాలెడ్జ్ పుస్తకాలే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కొనడం జరిగింది. హిస్టరీ, పొలిటికల్ సైన్స్, అలాగే ఇండియన్ ఎకానమీ, ఇవి ప్రత్యేక కాంపిటేటివ్ పర్పస్కి సంబంధించిన పుస్తకాలు కొనడం జరిగింది. ఇవన్నీ లైబ్రరీలో అందుబాటులో ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఈ కళాశాలలో చేరి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క భవిష్యత్తుని ఉజ్వల భవిష్యత్తుగా ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులకి విద్యార్థులకి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క అవకాశాన్ని గమనించి ఈ సంవత్సరం మా కళాశాలలో ప్రత్యేకంగా NCC సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. నిన్నటి రోజునే NCC ఆఫీసును కలిసి వారి యొక్క అనుమతి ప్రకారం NCC కూడా ఏర్పాటు చేయబోతున్నది. కాబట్టి NCC సౌకర్యం కూడా మాకు అందుబాటులో వస్తుంది. కాబట్టి విద్యార్థులకి ఇక్కడ NSS, NCC ఈ సదుపాయాలు కూడా ఉన్నది. విద్యార్థులు వినియోగించవలసింది కోరుకుంటున్నాం.